అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పించింది అనుష్క. ఈ పాత్రలకు తెలుగు హీరోయిన్లలో ఇంకెవరిని ఊహించుకోలేం. బాహుబలిలో దేవసేన పాత్రలోనూ తన ప్రత్యేకత చాటుకుంది అనుష్క. అయినప్పటికీ అనుష్క అంత గొప్ప నటి అని తాను భావించనని మొహమాటం లేకుండా చెప్పాడు రాజమౌళి. అనుష్కలో నటన కంటే కూడా వేరే అంశాలు తనను ఎక్కువ ఆకట్టుకుంటాయని, నటన విషయంలో ఆమె నుంచి అంత ఎక్కువేమీ ఆశించనని, అయితే బాహుబలి ది కంక్లూజన్ వరకు అనుష్క తాను ఆశించిన దానికంటే బాగానే చేసిందని రాజమౌళి చెప్పాడు. అనుష్కలో ప్రొఫెషనలిజం నాకు ఎంతో నచ్చే విషయం. ఆమెకెవరితో ఎలా మెలగాలో తెలుసు, సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలుసు, తన పనిని ఎంత బాధ్యతతో చేయాలో తెలుసు. తన వల్ల కానిది కూడా చేయాలని తప్పిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటుంది. ఏం చేయాలో చెప్పండి, చేస్తా అంటుంది. ఆమె మంచి మనిషి. ఇక ఆమె ఆహార్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి రూపం ఇంకెవరికీ లేదు. రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. అందుకే దేవసేన పాత్రకు ఆమె తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. అయితే నటన పరంగా నేను ఆమెకు గొప్ప రేటింగ్ ఏమీ ఇవ్వను. ఆ విషయంలో ఆమె మీద నాకు మరీ ఎక్కువ అంచనాలేమీ లేవు. అయితే బాహుబలి ది కంక్లూజన్ లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవతల రమ్యకృష్ణ లాంటి గొప్ప నటి ఉంది. అలాంటి నటితో ఆమె ఎదురు నిలబడి నటించి మెప్పించింది. ఇంకా సత్యరాజ్, నాజర్, రానా, ప్రభాస్ ఇలాంటి వాళ్ల ముందు ఆత్మవిశ్వాసంతో నటించడం చూసి ఆశ్చర్యపోయాను అని రాజమౌళి అన్నాడు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.